వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. మనమైతే నెల్లూరులో కొండాయిపాళెం గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రావడానికి ఒక విశేషం అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం అయితే తొందరలో చేపట్టబోతున్నారు. గతంలోనే ఈ అండర్ పాస్ నిర్మాణం కోసం రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక పోరాటాలు చేశారు, అనేక విజ్ఞప్తులు చేశారు. స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఫలించినట్టు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2030 లోపల అన్నీ కూడా అండర్ పాస్లు లేదా ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టి గేట్ అనేది లేకుండా చేయాలి అనేటువంటి కేంద్ర సంకల్పం కూడా దీనికి తోడైంది. మొత్తానికి ఇక్కడ అండర్ పాస్ శాంక్షన్ అయితే అయ్యింది. సో ఈ అండర్ పాస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, ఏంటి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు చూడొచ్చు, మనం కనీసం ఒక 3 నిమిషాల వ్యవధిలో మనకు ట్రాఫిక్ తీసుకుంటే ఎంతవరకు ట్రాఫిక్ ఉందో మనం చూడొచ్చు. ఎన్ని వాహనాలు ఇక్కడ ఆగాయో కూడా మనం చూడొచ్చు. కేవలం ఒక 3-4 నిమిషాలకు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రద్దీ ఆ విధంగా ఉంటుంది. నిత్యం చాలామంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. రూరల్ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా సిటీలోకి వెళ్ళేటువంటి దాంట్లో మినీ బైపాస్ రోడ్డు ఉంటుంది ఇటువైపు, అటువైపు కొండాయిపాళెం గేట్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపేటువంటి మధ్యలో ఉండేటువంటి ఒక వారధిలాగా మనం ఇక్కడ ఈ ప్రాంతం అయితే చెప్పుకోవచ్చు. అండర్ పాస్ నిర్మాణం కనుక కొండాయిపాళెం గేట్ దగ్గర, బీవీ నగర్ దగ్గర చేపడితే మాత్రం ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ అండర్ పాస్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే నిత్యం గేట్ వేయడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. నా పేరు పల్లం వెంకయ్య, ఉమ్మారెడ్డిగుంట వాస్తవుడిని. వాస్తవంగా ఈ అండర్ బ్రిడ్జి కోసం చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ ట్రైన్స్ 2-3 ట్రైన్స్ వచ్చినప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ అండర్ పాస్ రావడం వల్ల చాలా అదృష్టవంతులు ఈ ఏరియా ప్రాంత ప్రజలు. కాబట్టి మేమందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇది రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఈ గేటు వేయటం వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి అక్కడ ప్రయాణం పోయేటటువంటి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం కూడా, జిల్లా అధికారులు కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి చేయాలని నేను ఆటో డ్రైవర్ని, నా పేరు శ్రీనివాసులు, కోరుకుంటున్నాం. ఎట్లా ఒకసారి గేట్ వేస్తే ఎంతసేపు గేట్ వేసి ఉంటారు? ఒక్కోసారి 10 నిమిషాలు పడుతుంది, ఒక్కోసారి 15 నిమిషాలు, ఒకసారి ½ అవర్ కూడా పడుతుంది. సో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి గేట్ వేయడం వల్ల? గేట్ వేయడం అంటే ఇంకా ఏదైనా అర్జెంట్ పని మీద పోయేటప్పుడు ఇంకా అటంతా తిరిగిపోవాల్సి వస్తుంది. అది అండర్ పాస్ వస్తే చాలా మంచిది అందరికీ. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది ఒకటి, అక్కడ కూడా ఉంది సార్, బీవీ నగర్ రెండు ఇంపార్టెంట్. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధానంగా తీసుకున్నప్పుడు ఏంటంటే సైరన్ వేస్తూ ఉంటారు. సైరన్ వేసినా కూడా చాలామంది విద్యార్థులు కావచ్చు, కొంతమంది ప్రయాణికులు కావచ్చు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, 3 త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ రావడం జరిగిందనమాట. మధ్యలోకి గేట్ పడిపోవడం వల్ల రైల్వే ట్రాక్లోనే ఇరుక్కుపోయారు. సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండర్ పాస్ లాంటి నిర్మాణం ఉంటే ఇటువంటి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రధానంగా స్కూల్కి వెళ్ళాలనో లేదంటే కాలేజీకి వెళ్ళాలనో టైం బీయింగ్ కోసం కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు కొంత తొందరగా వెళ్ళాలి అనేటువంటి ఉత్సాహంలో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు వేగం మీద. సో అలా వచ్చినప్పుడు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ గేట్ వేస్తూ ఉంటారు కదా, సో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అండర్ పాస్ చేపడితే అంటే శాంక్షన్ అయింది అంటున్నారు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? చేస్తే బాగుంటుంది కదా. బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం మామూలుగా. ఒక ట్రైన్ అంటే పర్వాలేదు, 3 ట్రైన్ కూడా ఒకసారి టైమింగ్ ఉంటుంది. 40 మినిట్స్ 30 మినిట్స్గా ఉంటుంది. బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. వేస్తే బెస్ట్, ఇంకా చాలా బాగుంటుంది.
పెట్రోల్ వేస్ట్ నిలబడి కొనడం పెట్రోల్ కూడా ఇంధనం కూడా పొదుపు అంటే వేస్ట్ అంతే కదా. ఇంజిన్ ఆపలేమో పెట్టుకోవడం వస్తుంది. ట్రాఫిక్ మీరు ఎక్కడ వస్తున్నారు? ఇల్లు రేపు ఇంకా మనకు ఉపయోగపడుతుంది, 100% ఉపయోగపడుతుంది. ఈ ట్రాఫిక్ లేకుండా, ఈ రద్దీ లేకుండా, ఈ పొల్యూషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. రోజుకి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారు మీరు ఈ వైపు నుంచి? చేస్తాం, 5 సార్లు చేస్తున్నాం. పక్కన ఇల్లు, అవతల పోవాలన్నా రావాలన్నా ప్రధానికి దానికి బాగుంది. పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా, డిఎస్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కిమ్స్కి వెళ్ళాలన్నా, కేవీ పెట్రోల్ బంక్కి వెళ్ళాలన్నా, వ్యాధేపాలెం పోవాలన్నా తలకాయ నొప్పిగా ఉంది. 100% వస్తే మనకు 100% గ్యారెంటీగా చాలా హ్యాపీ. నా పేరు అహ్మద్ అండి. ప్రస్తుతం బ్రిడ్జి బాగానే ఉంది, కానీ ఈ 3వ లైన్ వేసిన తర్వాత అన్ని ట్రైన్లు పోయిందాక గేట్లు తీయడం లేదు. ఇప్పుడు ఈరోజు జ్యోతిలో వేశారు, ఏదో అండర్ బ్రిడ్జ్ కడతారని. అది వేస్తే అనుకూలంగా ఉంటుంది సార్. ఈ అండర్ పాస్ శాంక్షన్ అవడం, సో అనుకున్నట్టే ఏంటంటే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని పెట్టుకోవడం, టార్గెట్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం లోపల పూర్తి చేయడంలో స్థానిక శాసనసభ్యులు అందవేసిన చేయాలని మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ నిర్మాణం స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అనుకున్న టైం లోపల పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అదే మాట అందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.